ఇంకా అత్తలేడు. సమ్మక్క జాతర పోయేసరికి ఎంత చీకటి అవుతుందో ఏమో. ఇంకా పక్కింటి భాగ్యక్కకు మా ఇల్లు చూడమని చెప్పేసి అత్త. మా రవలి అన్ని చదివి పెట్టింది కదా, అంటే నాదే లేట్ అయింది అన్నట్టు. రవలి ఓ రవలి 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 అవ్వ కొడుక, ఇది మళ్ళా బయట పడ్డట్టున్నది. ఇక ఇలా సమ్మక్క జాతర పోయినట్టే. ఛీ, దీనికి ఎన్ని చెప్పినా ఇన్నవాడది. అబ్బా ఏం మనిషో ఏమో. మనం ఎటు పోతానో ఏం చేస్తానో ఇది ఎట్టుపోయింది. ఇక మళ్ళా రాదు 2-3 గంటల దాకా కథం. నేను ఏమిటనుకుంటా పని పాతరా. జాతరలా ఎంతమంది ఉన్నారో ఏమో. ఇది ఇంటికాడ ఉంటే అయిపోవు కదా. కోళ్ళు కూడా అయిపోయినాయి ఊళ్ళే. ఇక జాతరలో 20 రూపాయలు ఎక్కువ పెట్టైనా సమ్మక్క తల్లి ముక్కప్ప చెప్పాలి, జంపన్న వాగులో తానం చేయాలి, గద్దెల కాడికి పోవాలి, చిలకరాది కట్టుకు పోవాలి. ఇవన్నీ నా రాత్రికి అవుతాయా? ఇక రేపే ఆతురు అవుతుంది కావచ్చు అన్న డౌటు. ఇది అత్తదా రాదా? ఇవాళ పోదామంటుందా మరి రేపు పోదామంటుందా? అమ్మ రాని వచ్చినాక చెప్తా. అబ్బా భాగ్యక్కకైతే చెప్పాల్సిన మా ఇంటి దిక్కు చూడమని. జాతర పోవాలి ఇక. ఇట్రా ఏంది? ఏడికి పోయినావు? ఇంకా భాగ్యకి ఇంటికి పోయినా. భాగ్యకి ఇంటికి పోయినావా? ఇంటికి పోయి నేను మేడారం సమ్మక్కకు పోతాను, పన్న వాగుల తానం చేస్తాం, శిఖరాలు కట్టకడ మొక్కుకుంటాం అని అందరికి చెప్పచ్చినవానే నేను అందుకు పోలే. మరి ఎందుకు పోయినావు? తలుపు తాళం వేసిపోతాను, జర మా ఇంటి దిక్కు చూడని చెప్పడానికి పోయినా. బయట కళ్ళు పెట్టుకొని కట్టు చూడు టైం ఎంత అవుతుందో. ఎప్పుడు మేడారం పోతాం, ఎప్పుడు తానాలు చేస్తాం, ఎప్పుడు మొక్కుకుంటాం, ఎప్పుడు కొండు కోసుకుంటాం, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తాగాలి. నీతోటి నాకు రావబోతున్నదే. నేను జాతరకు రాను. నువ్వో రాను. నేను కూడా పోను. శంకరన్న ఓ రాజు నువ్వారా? దా కూసో. ఇంకేడా కూర్చునేది? టైం అయితే అని చెప్పిన ఓనప్పా. యాడికి రా పోయేది? ఆగో 7 గంటలైంది, సమ్మక్క జాతర కోదంపా. పొద్దుపోయింది కాదురా వారి. ఇప్పుడు జాతరలో పోయి ఏం చెప్తావు చెప్పు? ఆ సల్లిలో వణుకుడు తప్ప. ఏం కాదన్నా, నా కారు ఉంది కదా, చెప్పను పోయి తల్లి దర్శనం చేసుకొని వద్దాంపా. అరే రాజు, ఈ సంవత్సరం కూడా సమ్మక్క జాతర పోమని మస్తు బాధ అనిపించిందిరా. కానీ నువ్వు ఏబట్టి ఆ సమ్మక్క తల్లి దగ్గరికి పోతానా? అవును రాజు, ఆ సమ్మక్క తల్లే నిన్ను పంపించింది. అవును వదినే, సమ్మక్క తల్లి దగ్గరికి పోవాలని మనసులో గట్టి సంకల్పం ఉంటే మననే కాదు అందరినీ ఆ తల్లే పిలిపించుకుంటది. అరే రాజుగా, ఈడ ముచ్చట్లు పెట్టుకుంటుంటే చీకటి అవుతుంది, ఆడ జాగ దొరకది, సరికి చత్తాం. జై సమ్మక్క, జై సమ్మక్క. జై సమ్మక్క.